హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వ్యక్తి అధ్యయన పద్ధతి గురించి చెప్పుకున్నామండి. ఈరోజు క్లాస్లో మనం పరిపృచ్ఛ గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో నిర్వహించేవారు ఇంటర్వ్యూ చేయదలుచుకున్న వారి ఎదురుగా కూర్చొని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వారు ఇచ్చే సమాధానాలను బట్టే మూర్తిమత్వం అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదండి పరిపృచ్ఛ కదా. పరిపృచ్ఛ అంటే ఏ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తి ఎదురుగా కూర్చొని మనం ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎలాంటి సమాధానాలు ఇస్తారో ఆ సమాధానాలని బట్టి ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయడం జరుగుతుంది. ఈ పద్ధతిని పరిపృచ్ఛ అని అంటారు. ఈ పరిపృచ్ఛ అనేది 2 రకాలన్నమాట. అది ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛ, ప్రణాళికా రహితమైన పరిపృచ్ఛ. ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛలో స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని కూడా అంటారు. ప్రణాళికారహితమైన పరిపృచ్ఛని అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అనమాట. అంటే ప్రణాళిక అనేది ముందుగానే మనం వేసుకొని ఏర్పాటు చేసే పరిపృచ్ఛ ఏది అంటే ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛ అనమాట. అంటే ప్రశ్నలు ముందే తయారు చేసుకొని వ్యక్తి నుంచి జవాబులు రాబట్టి మూర్తిమత్వం అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛలో పేర్లోనే ఉంది కదండి, ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛ అంటే ముందుగానే ప్లానింగ్ని మనం తయారు చేసుకొని ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ప్రశ్నలను ముందే తయారు చేసుకొని ప్రశ్నలని మన దగ్గర రెడీగా ఉంటాయి. ఆ ప్రశ్నల్ని మనం ఇంటర్వ్యూ ఎవరైతే చేయించుకుంటున్నారో ఆ వ్యక్తిని అడిగి ఆ సమాధానాలని బట్టి వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తామన్నమాట. నెక్స్ట్ ప్రణాళికారహితమైన పరిపృచ్ఛ అంటే పరిపృచ్ఛ సమయంలో సందర్భానుసారంగా ప్రశ్నలు అడిగి మూర్తిమత్వ అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి ప్రణాళిక అనేది ఉండదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా క్వశ్చన్స్ అనేది అడుగుతామన్నమాట. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని బట్టి మనకి వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. వీటి వల్ల ఉపయోగాలు ఏవి అంటే ఎక్కువ వివరాలని మనం సేకరించవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్వశ్చనింగ్స్ చేసుకొని ఉంటాము. క్వశ్చనింగ్స్ ముందే ప్రిపేర్ చేసుకుంటాం, లేదా అప్పటికప్పుడైనా కావచ్చు. మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామో దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రమే చెప్తాడు. కాబట్టి ఎక్కువ వివరాలని మనం సేకరించవచ్చు. అనేక మంది అనేక విధాలుగా దీన్ని ఉపయోగించవచ్చు, అంతే కదా. ఎక్కువ మంది ఉపయోగించవచ్చు, ఎక్కువ రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. సందర్భానుసారంగా వివరణలు కోరవచ్చు. అంచనా వేయబడే వ్యక్తిని బట్టి ప్రశ్నలు మారవచ్చు. అంటే సందర్భం తగినట్టు మనం వివరణ ఎలా ఉంది, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంది, ఆ అంచనా వేయబడే వ్యక్తిని బట్టి కూడా మనం ప్రశ్నలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత సమయానుకూలంగా మలచగలిగినటువంటి పద్ధతి, అంతే కదా. అంటే ముందుగానే మనం ప్లానింగ్ చేసుకున్నప్పటికీ ఆ వ్యక్తిని బట్టి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ వ్యక్తి చెప్పే ఆన్సర్స్ని బట్టి కొన్ని రాయలేని వివరాలు చెప్పడానికి అవకాశం ఉంది. అన్ని అంశాలు మనం రాతపూర్వకంగా తెలియచేయాలంటే తెలియచేయలేం కదా. అటువంటివి కూడా మనం ఇక్కడ వ్యక్తీకరించడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పరిపృచ్ఛ యొక్క పరిమితులు. నిర్వాహకుడు సుశిక్షితుడై ఉండాలి. అంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మంచి శిక్షణ పొందిన వారే ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరు కూడా తెలివి తక్కువ వాళ్ళే ఉండరు కదండి. బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఇంటర్వ్యూస్ అనేవి చేస్తారన్నమాట. సమయం తీసుకుంటుంది, ఖర్చుతో కూడా కూడుకున్నది. అంటే దీనికి కూడా కొద్దిగా సమయం అనేది తీసుకుంటుంది, అలాగే ఖర్చుతో కూడా కూడుకున్నది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఇంటర్వ్యూ చేయించుకునే వ్యక్తి ఇద్దరు కూడా ఒక గదిలో ఉండాలి. ఒక గదిలో ఉంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి అడగాలి. పరిపృచ్ఛ చేయబడే వ్యక్తి కొన్ని భావాలను దాచవచ్చు, అంతే కదా. క్వశ్చనింగ్ చేసేటప్పుడు మన యొక్క అంతర్గత భావాలు ఒక విధంగా ఉంటాయి, బహిర్గత భావాలు ఒక విధంగా ఉంటాయి అన్నమాట. అంటే మన యొక్క అంతర్గత భావాల్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాలలో వ్యక్తీకరిస్తాం, కొన్ని సందర్భాలలో వ్యక్తీకరించలేం. కాబట్టి కొన్ని భావాల్ని మనము దాచవచ్చు. ఇందులో నిర్వాహకుడు పక్షపాత ధోరణి కనబరచవచ్చు. ఇందులో కూడా ఎవరైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి పక్షపాత ధోరణి ఇందులో కూడా కనబరచవచ్చు. ఎందుకంటే తనకు తెలిసిన వ్యక్తి అయితే ఒక విధంగా, తెలియని వ్యక్తి అయితే ఒక విధంగా చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది పరిపృచ్ఛ పద్ధతి. పరిపృచ్ఛ పద్ధతి అంటే ఏంటండి,
పరిపృచ్ఛలో నిర్వహించేవారు, ఇంటర్వ్యూ చేయదలుచుకున్నవారు, చేయించుకున్నవారు, ఇంటర్వ్యూ చేసేవారు, ఇంటర్వ్యూ చేయించుకునేవారు ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చొని ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. ఇలా అడిగే పద్ధతిని ఏమంటామంటే పరిపృచ్ఛ అని అంటారు. ఇందులో మనకి 2 రకాలు, ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛ, ప్రణాళికారహితమైన పరిపృచ్ఛ. ప్రణాళికాబద్ధం అంటే ముందుగానే ప్రణాళికను తయారు చేసుకుని, ముందుగానే ప్రశ్నలు తయారు చేసుకుని ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రణాళిక రహితమైన అంటే ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు ముందుగానే తయారు చేసుకొని ఉండరు, అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడిగేది జరుగుతుందన్నమాట. దీనివల్ల ఉపయోగాలు ఏమి అన్నామంటే ఎక్కువ వివరాలని సేకరించవచ్చు, అనేక మంది అనేక విధాలుగా ఉపయోగించవచ్చు, సందర్భానుసారంగా వివరణలు కోరవచ్చు, అంచనా వేయబడే వ్యక్తిని బట్టి ప్రశ్నలు మారవచ్చు, సమయానుకూలంగా మలచగలిగినటువంటి పద్ధతి, కొన్ని రాయలేని వివరాలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. పరిమితులు ఎవరైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి బాగా శిక్షణ పొందిన వారే ఉండాలి. ఎక్కువ సమయం తీసుకుంటుంది, అలాగే శ్రమతో కూడా కూడుకున్నది. తర్వాత పరిపృచ్ఛ చేయబడే వ్యక్తి కొన్ని భావాలను దాచవచ్చు, ఎందుకంటే కొన్ని అంశాలను బయటికి చెప్తాడు, కొన్ని అంశాలని చెప్పలేడు. నిర్వాహకుడు పక్షపాత ధోరణిని కూడా కనబరచవచ్చు. ఎవరైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి అంటే ఇంటర్వ్యూ చేయించుకునే వ్యక్తి యొక్క పరిచయాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది పరిపృచ్ఛ పద్ధతి. నెక్స్ట్ అండి, స్వీయ చరిత్ర. వ్యక్తి తన గురించి తాను రాసుకునేదే స్వీయ చరిత్ర. తన జీవితంలోని సంఘటనలను, అనుభవాలను, సాహస కృత్యాలను, అభిరుచులను, జరిగిపోయిన సంఘటనలను, తల్లిదండ్రుల ఆశయాలను, భావాలను, తన ఆశయాలను, వైఖరులను, మర్చిపోలేని మంచి చెడు సంఘటనలను స్వేచ్ఛగా తనదైన శైలిలో వివరించుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా మూర్తిమత్వ అంచనా జరుగుతుందన్నమాట. స్వీయ చరిత్ర అంటే స్వీయ చరిత్ర పేరులోనే ఉంది కదండి. స్వీయ చరిత్ర అంటే స్వంతంగా, అంటే తన గురించి తాను రాసుకోవడం. తన గురించి తాను రాసుకునే చరిత్రను ఏమంటే స్వీయ చరిత్ర అన్నమాట. అంటే తన జీవితంలో జరిగే సన్నివేశాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, తన యొక్క సాహస కృత్యాలు, ఎలాంటి సాహసాలు చేశారు, తన యొక్క అభిరుచులు ఎలా ఉన్నాయి, జరిగిపోయిన సంఘటనలు, అంటే కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉంటాయి, సంతోషకరమైన సంఘటనలు ఉంటాయన్నమాట. తన యొక్క భావాలు, ఆశయాలు, వైఖరులు, తర్వాత మర్చిపోలేని సంఘటనలు, వాటిలో కూడా మంచివి ఉంటాయి, చెడువు ఉంటాయి. అలా తనదైన శైలిలో వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. వీటి వల్ల ఉపయోగాలు ఏవి అంటే స్వేచ్ఛగా తన భావాలనేది వ్యక్తపరచవచ్చు. అంతే కదండి. తన గురించి తాను రాసుకునే చరిత్ర కాబట్టి మన భావాల్ని, మన మనసులో ఏముందో అవి బాగా వ్యక్తపరచవచ్చు. ఇతర పద్ధతుల ద్వారా లభించిన సమాచారాన్ని సేకరించవచ్చు. అంటే ఇంతకుముందు మనం చెప్పాం, ఇది పరిపృచ్ఛ, తర్వాత వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో జరగని విషయాలు, తెలియని విషయాల్ని కూడా ఇక్కడ సేకరించవచ్చు. నెక్స్ట్, పరిమితులు. వాస్తవాలను దాచవచ్చు, ఎందుకంటే మన గురించి మనం రాసుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు రాయం, ఎందుకంటే ఇతరులు ఏమనుకుంటారో మన గురించి అనే ఉద్దేశంతో కొన్ని వాస్తవాలని దాచే సందర్భాలు కూడా ఉంటాయి. తర్వాత స్మృతిలో ఉన్న వాటిని మాత్రమే రాయడం అనేది జరుగుతుంది. అంటే ఏవైతే గుర్తుపెట్టుకుని ఉంటాడో ఆ విషయాల్ని మాత్రమే రాస్తాడనమాట. చాలా విషయాలు కొన్ని అవి మర్చిపోవచ్చు, తన పొరపాట్లను కప్పిపుచ్చుకోవచ్చు లేదా సమర్థించుకోవచ్చు. అంతే కదా, తను చేసిన పొరపాట్లు తన గురించి తానే రాసుకుంటాడు కాబట్టి వాడిని దాచిపెట్టవచ్చు, లేదా ఎందుకు పొరపాటు జరిగిందో తనే సమర్థించుకోవచ్చు. కొన్ని విషయాలు అతిశయోక్తులుగా కూడా రాయొచ్చు. అంతే కదా, అంటే అక్కడ జరిగింది కొంత అయితే రాయబోయేది కొండంత అనమాట. అలా జరిగింది తక్కువైతే రాసేది ఇంకా వర్ణించి వాటిని రాయొచ్చు అనమాట. అంటే అతిశయోక్తులుగా కూడా ఇది రాయవచ్చు. ఇది స్వీయ చరిత్ర. నెక్స్ట్ అండి, ప్రశ్నావళి. మూర్తిమత్వ అంచనాలో ముఖ్యమైన తరచూ వాడే పద్ధతి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేసే పద్ధతుల్లో ప్రశ్నావళి అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి అనమాట. అనేక అంశాలకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ సేకరించడం అనేది జరుగుతుంది. విషయానికి సంబంధించిన అనేక ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నకు అవును, కాదు లేదా సందిగ్ధం అన్నదానికి జవాబు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారండి, ఒక ప్రశ్నకి సంబంధించి సింపుల్గా ఆన్సర్ అనేది అది అవునా కాదా
అని 2 రకాలుగా మాత్రమే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఏ పరీక్ష అంటే ప్రశ్నావళి పరీక్ష. ఇక్కడ 2 రకాలండి మనకి. నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. నిర్ధారిత ప్రశ్నావళిని క్లోజ్డ్ ఫామ్ ఆఫ్ క్వశ్చనేర్ అంటాము. స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చనేర్ అని అంటామన్నమాట. నిర్ధారిత ప్రశ్నావళిలో ఈ ప్రశ్నావళిలో అవును లేదా కాదు లేదా సందిగ్ధం అనే మూడింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేయాలి. అంటే ఒక ప్రశ్న ఉంటుంది, దానికి ఎదురుగా అవును లేదా కాదు. మనం టెక్స్ట్ బుక్స్లో చూసింటామండి, అవును లేదా కాదు లేదా సందిగ్ధం. అంటే అది అక్కడ అవును అని చెప్పలేం, అక్కడ కాదు అని చెప్పలేం, డైలమాలో ఉన్నవి సందిగ్ధం అని అంటామన్నమాట. అంటే ఈ మూడింట్లో ఏదో ఒకటైతే ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక చేసుకునే విధానాన్ని బట్టి మూర్తిమత్వ అంచనా అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. అంటే దీనిలో ప్రతి ప్రశ్నకి స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు. ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రశ్నకి సంబంధించి మన యొక్క భావాలు ఎలా ఉన్నాయి అనేది మనమే అక్కడ రాయొచ్చు. వీటి వల్ల ఉపయోగాలు ఏవి అంటే విద్యారంగంలో అనేక విధాలుగా వీటిని ఉపయోగించవచ్చు. అంతే కదండి. మనం ఎడ్యుకేషన్లో, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏది అంటే ప్రశ్నావళి పద్ధతి అన్నమాట. ఖర్చు తక్కువ, ఎందుకంటే క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ముందుగానే తయారు చేసేసుకోవచ్చు. వాటి పక్కన ఆప్షన్స్ ఇచ్చేస్తే ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడాన్ని బట్టి తొందరగా మనము మూర్తిమత్వాన్ని అంచనా వేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒకసారి సమూహానికి కూడా ఉపయోగించవచ్చు. గ్రూప్స్గా డివైడ్ చేసి కూడా మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఇవ్వచ్చు. లేదా దూరాన ఉన్న వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. అంతే కదండి. ఎక్కడో ఉన్నారు, ఆ వ్యక్తి మనకి దగ్గరలో లేరు, అటువంటి వ్యక్తులకి మనం ప్రశ్నల్ని ఇవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా మనం సమాధానాన్ని సేకరించవచ్చు. నెక్స్ట్ ప్రశ్నావళి తయారు చేయడం తేలికే, నిర్వహించడం కూడా తేలికే అనమాట. ప్రశ్నల్ని తొందరగా తయారు చేయొచ్చు, వాటిని కండక్ట్ కూడా తొందరగా చేయొచ్చు. వీటి వల్ల పరిమితులు అంటే విశ్వసనీయత తక్కువ. ఎందుకు విశ్వసనీయత తక్కువ అంటే ఆ వ్యక్తి ఆ క్వశ్చన్కి సంబంధించి మాత్రమే ఆన్సర్ రాస్తాడు. ఆ ఆన్సర్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. కాబట్టి విశ్వసనీయత తక్కువ. సమాధానాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉండవచ్చు. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాచారం తన దగ్గర లేకపోతే, సరైన భావన లేకపోతే, లేదా అలాంటి భావాలు తనకి లేకపోతే అసంపూర్ణంగా ఉండిపోవచ్చు. కొంతమంది వ్యక్తులు వారి భావాలను రాయడానికి సందేహిస్తారు. అంతే కదండి. అందరూ కూడా తమ భావాల్ని వ్యక్తీకరించడానికి ఇష్టపడరు అన్నమాట. వ్యక్తి ప్రవర్తనను గమనించడానికి వీలు లేదు. అక్కడ ఏదైతే అడుగుతున్నామో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే వస్తాయి, కానీ అన్ని అంశాలకి సంబంధించిన సమాధానాలు దొరకవు. కాబట్టి వ్యక్తి ప్రవర్తనని పూర్తిగా అంచనా వేయడానికి లేదనమాట. ఇది ప్రశ్నావళి పద్ధతి అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఏ పద్ధతులు చెప్పుకున్నాము అంటే పరిపృచ్ఛ పద్ధతి, నెక్స్ట్ స్వీయ చరిత్ర. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి అనేసి ఒకే క్లాస్లో మనం 3 పద్ధతుల గురించి చెప్పుకున్నాం. పరిపృచ్ఛ పద్ధతి, తర్వాత స్వీయ చరిత్ర, తర్వాత ప్రశ్నావళి. ఈ 3 పద్ధతుల గురించి చెప్పుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.